కొంచెం నొప్పి వస్తే, కొంచెం బాధ వస్తే, కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తే ఈ దినాన జ్యోతిష్యుల వెంట వెళ్ళడం, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండడం, ప్రియమైన బిడ్డల లోకంలో కలిసిపోవడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దూరమైనటువంటి క్షణాలు అంటారు. ఇప్పటికీ కూడా చాలామంది రక్షణ మారు మనసు పొందినప్పటికీ కూడా ప్రియమైన బిడ్డల దిష్టికో మంత్రం అని, కడుపు నొప్పికో మంత్రం అని, పనికి మాలిన వాటికి ఆ ప్రియమైన బిడ్డల అవకాశం ఇస్తూ, లోకానికి అవకాశం ఇస్తూ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మను ఉండకపోవడానికి కారణం, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు మర్చిపోతున్నావు, మనసును మార్చుకుంటున్నావు. ఎందుకు మరి మన జీవితంలో ఆశీర్వాదం కలగట్లేదు అని అంటే, నువ్వు మనసు మార్చుకోవటం వల్ల ఆ ఆశీర్వాదం దగ్గరికి వచ్చేలోపు నువ్వు యూటర్న్ తీసుకుంటున్నావు. ఆయన చిత్తాన్ని నువ్వు చేయట్లేదు. ఏమైపోతుందో, యేసుని నమ్మినా ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అని చెప్పి ప్రియమైన బిడ్డలారా లోకంలో ఉండే వాటన్నింటిని ప్రయత్నం చేసి చివరిగా ఆయనను నిందించటం, ఆయనను అపహాసించటం, ఆయనను అవమానపరచటం సరైన పరిశుద్ధాత్మ నింపుదల అనరు అనేటువంటి సంగతిని మనమందరం గ్రహించాలి ప్రియమైన